నిన్నటి వరకు ఆకాశానికి నిచ్చెనలు, ఇప్పుడు నేల వైపు చూపులు. సామాన్యులకు గుడ్ న్యూస్, ఇన్వెస్టర్లకు షాక్. బంగారం భారీగా దిగొస్తోంది. వారం రోజులుగా గోల్డ్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. వరుసగా 3 రోజులు ధరలు పడిపోవడంతో ఏమైంది బంగారం అంటూ అందరిలోనూ చర్చ జరుగుతోంది. వెండి పరిస్థితి కూడా సేమ్, సిల్వర్ ఢమాల్ అంటోంది. ఇంతకీ డౌన్ ఫాల్ ఎంతవరకు? తులం ₹1,00,000 చేరబోతోందా? ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? నిన్న ఆకాశం వైపు చూపు, ఇవాళ ఢమాల్. భారీగా పడిపోతున్న బంగారం ధరలు, వరుసగా 3 రోజులు తగ్గిన గోల్డ్ రేట్. ఈ పతనం ఇకపై ఇలానే కంటిన్యూ కానుందా? తులం బంగారం 1,00,000కు చేరుకోబోతోందా? బంగారంతో పాటు వెండిది కూడా ఇదే తీరు. బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? అసలిప్పుడు బంగారం కొనాలా వద్దా? బంగారం అంటే మనకు మెటల్ మాత్రమే కాదు, ఎమోషన్. ఆశలు అల్లుకుని ఉంటాయి ఎల్లో మెటల్ చుట్టూ. అయితే కొన్ని నెలలుగా ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు పెరుగుతూ వస్తున్న ధరలతో బంగారం మీద ఆశ పెట్టుకోవడమే ఆపేశారు సామాన్యుడు. అత్యవసరం అనుకుంటే తప్ప గోల్డ్ కొనడం లేదు ఎవ్వరు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారింది. బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. వరుసగా 3 రోజులు గోల్డ్ రేట్లు తగ్గడంతో సామాన్యుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. నిన్నటి వరకు ఆకాశం వైపు చూసిన బంగారం ఇప్పుడు డౌన్ ట్రెండ్లో సాగుతోంది. దీంతో ఈ పతనం ఇలానే కొనసాగుతుందా? తులం బంగారం ₹1,00,000 దిగి వస్తుందా అనే చర్చ జరుగుతోంది జనాల్లో. గత ఏడాది కాలంలో బంగారం ధర 70%, వెండి రేటు సుమారు 150% వరకు పెరిగాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకి గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పడిపోతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం, వెండి రేట్లు ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. కేవలం 3 రోజుల్లోనే బంగారం ధర ఏకంగా ₹7,000 పైగా దిగి వచ్చింది. వెండి పరిస్థితి అయితే మరింత ఘోరం. 3 రోజుల్లోనే వెండి ఏకంగా 21,000కు పైగా తగ్గింది. బుధవారం నాటికి 22 క్యారెట్ల తులం గోల్డ్ 1,32,300కు చేరగా 24 క్యారెట్ల బంగారం 1,44,300కు పడిపోయింది. నిజానికి ఈ ఏడాది జనవరి 29న తులం బంగారం 1,93,096 దగ్గర ఆల్ టైమ్ హై రికార్డు క్రియేట్ చేసింది. అప్పటితో కంపేర్ చేస్తే తులం బంగారంపై 52,000కు పైగా తగ్గింది. ఇక ఓ టైంలో ₹4,20,048 జీవితకాలపు గరిష్టాన్ని తాకిన వెండి ఇప్పుడు ఏకంగా సగానికి పడిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనే అనుమానాలు జనాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్లో $4,100 దిగువకు పడిపోయింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ రూపీ మారకం రేటు అనుకూలిస్తే ధరల్లో మార్పులు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ రిస్కులు వేగంగా తగ్గి డాలర్ విపరీతంగా బలపడితే బేర్ కేస్, అంటే అత్యంత కనిష్ట స్థాయి కింద 15% తగ్గి తులం బంగారం 1,20,000 వరకు రావచ్చని అంటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గడంతో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఉన్న డిమాండ్ను కాస్త తగ్గించింది. అయితే పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికీ వడ్డీ రేట్లను అధికంగానే ఉంచడానికి మొగ్గు చూపుతోంది. ఎక్కువ వడ్డీ రేట్లు బంగారానికి ప్రతికూలంగా మారాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఎప్పుడు జరుగుతుంది, ఎంత మేర జరుగుతుంది అనే విషయంలో మార్కెట్ నమ్మకం వీక్ అయింది. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చనే అంచనాలు పెరగడంతో విలువైన లోహాలపై అదనపు ఒత్తిడి కనిపిస్తోంది. అధిక వడ్డీ రేట్లు ఇచ్చే ఆస్తులను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. బంగారం, వెండి లాంటి వడ్డీ రాబడి ఇవ్వని ఆస్తులపై ఆసక్తి తగ్గుతుంది. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ బలం లాంటి అంశాలు భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయి. దీంతో పెట్టుబడిదారులు ఎమోషనల్ అవ్వకుండా కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏడాదితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర తగ్గినట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి రేటు ఇప్పటికీ ఎక్కువగానే ఉందంటున్నారు నిపుణులు. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,00,000కు తగ్గినప్పుడు మాత్రమే తగ్గినట్లు అని, అప్పటి వరకు హెచ్చుతగ్గులు ఖాయమని చెప్తున్నారు. ₹1,00,000 స్థాయికి తగ్గాలంటే ఇంకా చాలా టైం పడుతుందని, ఇది సాధ్యం కావాలంటే అంతర్జాతీయ పరిణామాలు కూడా సహకరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తగ్గుతున్నాయి కదా అని తగ్గినట్లు కాదు. కన్ఫ్యూజింగ్గా ఉన్న నిపుణులు చెబుతున్న మాట ఇదే. అసలు గోల్డ్ ధరలు ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి? ఏ అంశాలు రేట్లను ప్రభావితం చేస్తున్నాయి? పతనం ఇలానే కొనసాగుతుందా, లేదంటే జస్ట్ తాత్కాలిక పరిణామం మాత్రమేనా? రాబోయే రోజుల్లో బంగారం ధరలు మళ్లీ వేగం పుంజుకోవడం ఖాయమా? అసలు డాలర్ విలువకు బంగారానికి సంబంధం ఏంటి? బంగారం ధరలు ఈ రేంజ్లో పడిపోవడానికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది డాలర్ బలపడడం. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ విలువ 1% పెరిగింది. డాలర్ స్ట్రాంగ్ కావడంతో ఇతర కరెన్సీల వారికి బంగారం కొనడం భారంగా మారింది. రెండోది ఫెడ్ నిర్ణయాలు. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లను మరింత పెంచేందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో డాలర్ పుంజుకుంది. మూడోది పశ్చిమాసియా పరిణామాలు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన ధరలు పెరిగాయి. ఇది వడ్డీ రేట్ల పెంపునకు దారితీయడంతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగోది బ్యాంకుల అంచనాల తగ్గింపు. అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకులు బంగారం భవిష్యత్ ధరల అంచనాలను తగ్గించాయి. గోల్డ్మాన్ సాక్స్ తన అంచనాలో ఔన్స్కు ఏకంగా $500 కోత పెట్టింది. ఐదవది ఈటీఎఫ్ విక్రయాలు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నిరంతరం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా బంగారం ధరలను ఎఫెక్ట్ చేస్తోంది. సాధారణంగా బంగారం ధర అనేది ఎక్కువగా డాలర్ విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో అప్పుడు గోల్డ్ రేటు పెరుగుతుంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే అమెరికా డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పడుతుంది. అమెరికా డాలర్ బలపడితే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్స్ పై వచ్చే రాబడి పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసి ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో బంగారం ధరలు అప్ అండ్ డౌన్ కు లోనవుతున్నాయని నిపుణులు అంటున్న మాట. ఇక గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా తగ్గడం బంగారం పైన ప్రభావం చూపుతోంది. గోల్డ్ రేటు భారీగా పడిపోతూ ఉండడంతో వచ్చే నెలలో ధరలు తగ్గుతాయా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అమెరికా విడుదల చేసే కీలకమైన ఆర్థిక డేటా పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ నివేదికలో సానుకూలంగా వస్తే బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న కరెక్షన్ జస్ట్ టెంపరరీ మాత్రమే అని, దీర్ఘకాలిక ట్రేడ్ ఇంకా బలంగానే ఉంటుందని, బంగారం ధరల్లో మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంటుందనేది మరికొందరి అంచనా.